నమస్తే. ఈ మధ్యకాలంలో నేను కొంచెం వీడియోలు చేయలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే మా అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగా ఎమర్జెన్సీ ఏర్పడంతో ఈ మధ్య వీడియోలు అనేది మేము ఆపేశాను. చాలామంది మెసేజ్ పెడుతున్నారు. అదండి విషయం. మనము గత వీడియోలో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు మాస ఫలితాలు అన్ని రాసుల వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. సూర్యుని సంచారంతో సూర్యుని ఆధారంగా చేసుకుని ఈ మాస ఫలితాలు అనేది మనము ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము. ఈ వీడియోలో మే 15 నుంచి జూన్ 15 వరకు అన్ని రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా మేషం వాళ్ళకి చెప్పుకుందాం. మేషం వాళ్ళకి గృహాల విషయాల్లో అనుకూలత అనేది ఏర్పడుతుంది. నూతన గృహాలు కొనుక్కోవడం అయితేనేమి, గృహాన్ని కొనుక్కోవడం జరిగిన తర్వాత నిర్మించుకోవడం అయితేనేమి, అలాగే అద్దె ఇంట్లో నుంచి ఇంకొక ఇంటికి మారడానికి అయితేనేమి, ఏ విధంగా చూసుకున్నా కానీ గృహాల విషయాల్లో మంచి అనుకూలత ఏర్పడము, అలాగే గృహాల్లో కొత్త కొత్త వస్తువులన్నీ ఫర్నిచర్ అన్నీ కూడా కొనుక్కోవడం, గృహాల్లో బంధువులతో కూర్చుని హాయిగా ఆనందంగా ఆస్వాదించడం. అంటే టోటల్గా చూసుకుంటే గృహంలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే తప్పకుండా ఉంది. వివాహ విషయాలు మాత్రం కొంతవరకే అనుకూలంగా ఉన్నాయి, పూర్తిగా అనుకూలంగా లేవు. అయితే చాలా రోజుల నుంచి శని మీనంలో సంచరిస్తూ ఉన్న కారణంగా వ్యయ స్నానంలో ఉన్న శని వల్ల అనుకోని ఖర్చులు, రోగ స్నానాన్ని కూడా చూడటం వల్ల ముఖ్యంగా రోగాల మూలకంగా, లేదా ఎవరికన్నా అప్పిచ్చినప్పుడు దానివల్ల కూడా నష్టపోవడం, లేదా మనమే అప్పు తీసుకుంటే అధిక వడ్డీకి గురయ్యి ఎక్కువగా కట్టాల్సి రావడం, ఏ విధంగానైనా కానీ ఆర్థికంగా అనారోగ్యపరంగా కొంత ఇబ్బందులు అయితే శని ద్వారా కనిపిస్తున్నాయి. తర్వాత సంతానంతో మంచి ఆనందాన్ని గడుపుకోగలుగుతున్నారు. సంతానం లేని వాళ్ళకైతే సంతానం ఉన్న వాళ్ళతో కూడా సఖ్యతగా అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. తీర్థయాత్రలో మాత్రం కొంత అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. దైవ దర్శనాలకి వాడికి వెళ్ళేటప్పుడు ప్రయాణాలు ఆలస్యం అవ్వడము, జర్నీలో కాస్త అలసిపోవడము, కాస్త నీరసం లాంటివి చూడాల్సి వస్తుంది. కంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశంగా కనిపిస్తుంది. ఈ మాసంలో అధిక వేడి కారణంగా శరీరంలో అనేక రకాలుగా ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడుపు నొప్పి రావడము, విరేచనాలు అవ్వడము, ఇలాంటివి అన్నమాట. గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము, అలాగే తల మైగ్రేన్ నొప్పి ఉన్నటువంటి వాళ్ళకి, ఆల్రెడీ మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళకి కొంత ఇబ్బంది కలగడము, లేని వాళ్ళకి ఇంచుమించు అలాంటి తలనొప్పులే రావడం అనేటువంటివి జరుగుతున్నాయి అన్నమాట. ఇక వాహనాలు కొనుక్కోవడం అయితేనేమి అన్నీ కూడా అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. మీరు మరింత అనుకూల ఫలితాలు రావాలి అంటే మేషం వాళ్ళకి అన్నదానం చేయండి. ఈ మాసంలో అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట దిశ దక్షిణము. అలాగే ఎరుపు రంగు వస్త్రాలు అయితేనేమి, రంగులు ఏ విధంగానైనా కానీ ఎరుపు రంగు కూడా అనుకూల ఫలితాలు ఇస్తుందన్నమాట. కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు ఎంత ఆనందంతో అయితే ఉంటామో బయట వాళ్ళతో కూడా అంతే ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల వాళ్ళు కాస్త ఈర్ష్య భావాలకు లోనయ్యి మిమ్మల్ని శత్రువుగా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆరో భావాన్ని శని కూడా చూస్తున్నారు కదా. శని యొక్క సంబంధం స్థిరత్వం కూడా కాబట్టి వాళ్ళు కాస్త ఆ శత్రుత్వాన్ని కూడా స్థిరంగా ఉంచుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీరు శత్రువుల పట్ల కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు వీటన్నిటి పట్ల మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి శని సంచారం మార్చి నెల నుంచే మొదలై ఈ సంవత్సరం కాదని వచ్చే 7వ సంవత్సరం ముందే ఎప్పుడైతే ఈ శని 11లో ఉన్నారో వివిధ రకాలుగా దుర్లాభాలకి అనుకూల ఫలితాలు వస్తాయన్నమాట. ఇవి ఎప్పుడైనా కానీ ఒక గ్రహము ఈ లాభస్థానంలో ఉంది అంటే ఈ దుర్లాభాలు అనేవి ఎలా ఉంటాయంటే న్యాయంగా ఉండవు, కష్టపడేదిగా ఉండదు. కష్టం లేకుండా లంచాల ద్వారా కానీ, మోసాల ద్వారా కానీ, దొంగతనాల ద్వారా కానీ, లేదా ఎవరినైనా మోసగించడం వల్ల కానీ, బెట్టింగ్ల వల్ల కానీ, ఏదైనా షార్ట్ కట్ మూలకంగా మనకి అది న్యాయంగా మనకు వచ్చేది కాకపోయినా కానీ రావడం అన్నమాట.
దొరకడము, లేదా ఎక్కడన్నా పడిపోయింటే ధనం కానీ బంగారం కానీ దొరకడం కానీ, ఇవన్నీ కూడా దుర్లాభాలకు వస్తాయి. కానీ శని యొక్క సంబంధం ఏంటి అంటే, మిగిలిన గురువు శుక్రుడు లాంటి గ్రహాలు కనుక అక్కడ ఉన్నట్టయితే ఫలితం వేగంగా వస్తుంది, అనుకూలంగా వస్తుంది, ఎలాంటి అవాంతరాలు లేకుండా వస్తాయి అన్నమాట. కానీ శని ఉంటే అలా కాదు. ఒక పనిష్మెంట్ ఇవ్వడము, టెస్టింగ్ చేయడము, అనేక రకాల మార్పు చేర్పులు ఉంటాయి. అంటే మనకి అది వస్తుందా రాదేనేటువంటి ఒక టిస్ట్ కూడా ఇస్తుంటాడు అన్నమాట శని. అందువల్ల ఏంటంటే అక్కడ మళ్ళీ మళ్ళీ అనే పదాన్ని కూడా ఆయన కారకుడు. ఒకసారి ఎక్కడన్నా ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ అక్కడ మనం ఆపేసే ప్రయత్నం చేయకుండా మళ్ళీ మళ్ళీ కూడా మీరు ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏంటంటే మీరు మరింత గెయిన్ అనేది తెచ్చుకోగలుగుతారు అని మీకు అర్థం. అలాగే ఇక్కడ దశమాధిపతి కూడా శని అయ్యాడు కాబట్టి ఉద్యోగ విషయంలో ఆకస్మికమైన, ఎందుకంటే 8ని కూడా చూస్తున్న కారణంగా ఆకస్మికంగా, అంటే వాళ్ళు అప్పటి వరకు అనుకోకుండా పదవులు రావడం, లేదా వివిధ రకాలుగా ఒక మంచి స్థానంలో పోయి అక్కడ మంచి లాభాలు వచ్చే చోటుకి వెళ్ళడము, అక్కడ లాభాలు కూడా రావడం అనేటువంటిది అసలు ఊహించకుండానే జరుగుతాయి అన్నమాట. అందుకని మీరు అప్పటి వరకు కాస్త పేషెన్స్తో ఉండాల్సి, ఏంటంటే పేషెన్స్ కదా, అది మనకి ఎలా ఉండాలి అలా ఉంటేనే మీకు టెస్ట్ చేస్తాడు కాబట్టి అక్కడికి మీరు రీచ్ అవ్వగలరు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. శని మారినప్పటి నుంచి లాభాలు రాలేదు అనుకున్న వాళ్ళకు కూడా నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా వస్తుంది, వెయిట్ చేయండి. ఏమైనా కానీ శని 11లో ఉండడం అనేది అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ మాసంలో చూసుకున్నట్టయితే కుజుడు కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ఖర్చులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వివాహానికి సంబంధించిన ఖర్చులు కూడా, అంటే దానికి కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఆల్రెడీ పెళ్ళి చేసుకోవాలి ఫిక్స్ అయిపోయినట్టయితే దాని మూలకంగా ఖర్చు ఎంతైతే అవుతుందో అంతకంటే అధికంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా వివాహం కోసం ప్రయత్నం చేసి మ్యాట్రిమోనియల్ కానీ, మ్యారేజ్ బ్యూరోలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, లేదా మధ్యవర్తులు కానీ, వాటి కోసంగా ఇచ్చి డబ్బు అనవసరంగా నష్టపోవడం అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సప్తమాధిపతి ఎప్పుడైతే అక్కడ వ్యయస్థానంలో ఉన్నాడో వివాహాల మూలకంగానే ఖర్చు పెట్టిస్తాడనే విషయాన్ని మీరు ఆలోచించాలి. కాబట్టి మీరు దాని పట్ల జాగ్రత్త వహించాలి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే అన్ని విధాలు కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి. ఇక ప్రేమ విషయాలు కూడా అనుకూలతని చూపిస్తున్నాయి. వివాహానికి వచ్చేటప్పుడు మాత్రం ఖర్చులు తప్ప వివాహాలకు మాత్రం ఎటువంటి ఇబ్బందులను అయితే సూచించడం లేదు. సంతానం వంటి వాళ్ళతో కూడా ఆనందంగా ఉండగలుగుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి ఆనందదాయకంగానే సాగుతుంది. మనసుకి ఎలాంటి బాధ లేకుండా వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యల నుంచి కానీ వాటి నుంచి వచ్చేటువంటి బాధలు కూడా ఈ మాసంలో తక్కువగానే కనిపిస్తున్నాయి అన్నమాట. వృషభం వాళ్ళకి ఎలాంటి పరిహారాలు అయితే పెద్దగా అక్కర్లేదు. తోటి వాళ్ళకి సహాయపడండి. అలాగే మీకు వచ్చేటువంటి లాభాలు అయితే ఉన్నాయో కాస్త వాటి పట్ల న్యాయంగా ఉండండి. మరి అన్యాయంగా లాభాలను లాక్కోవడం కంటే కూడా ఆ లాభాలు ఎంతో కొంత తోటి వాళ్ళకి, పేదవాళ్ళకి సహాయం చేసినట్టయితే మీకు వచ్చేటువంటి ఆ ధనం కూడా శని స్థిరంలో 11 శని స్థిరం కాబట్టి వచ్చేటువంటి ఆ ప్రాఫిట్ కూడా స్థిరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. తదుపరి మిథునం వాళ్ళకి వివాహ విషయాలు స్వల్పంగా ఉన్నాయి. అంత అధికంగా మంచి లాభాలు లేవు, అలా అని ఇబ్బందులు కూడా లేవు. జూన్ 1 నుంచి మాత్రం కొంత ఏ కార్యం మొదలుపెట్టినా కాస్త అపస్కృతి, ఆలస్యం అవ్వడం విషయాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఈ జూన్ 1 లోపల కాస్త పర్వాలేదు. వాహనాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వాహనాలు కొనుక్కోవడం అయితేనేమి, గృహోపకరణాలు కొనుక్కోవడం అయితేనేమి, స్నేహితుల వల్ల మంచి శుభవార్తలు వినడము, వాళ్ళ నుంచి ఉపాయాలను తీసుకోవడము, వాళ్ళు ఇచ్చిన ఆలోచనలతో కాస్త ముందుకు వెళ్ళడం వంటివి విషయాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఒక వినకూడని వార్త వినాల్సి రావచ్చు. మొదట వార్త కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా తర్వాత అందులో నిజం లేదని తెలుసుకుంటారు. అలాంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. తర్వాత నడుము నొప్పి సమస్యలతో ఇబ్బంది పడే పెద్దవాళ్ళకి మరింత కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుక పుండ్లు రావడము, అధిక వేడి కారణంగా ఆహారం తీసుకునేటప్పుడు నొప్పి మంటలు. మిథునం వాళ్ళకి పచ్చ రంగు అనుకూలం, 5వ నంబర్ అనుకూలం. ఉత్తర దిశ ప్రయాణాలు, ఉత్తర దిశలో ఉన్న వ్యాపారాలు, ఉత్తర దిశతో ఏ రకంగానైనా సంబంధం కలిగి ఉండడం అనేది అనుకూల ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి ఎక్కువగా శరీరం నీరసిస్తుంది కాబట్టి శరీరానికి ఎక్కువగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది అన్నమాట. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి జల ప్రయాణాలు సూచిస్తుంది ఈ మాసంలో. అలాగే ఈ ఈ వేసవి సెలవులు కూడా కావడం వల్ల పిల్లలతో కలిసి సరదాగా బీచ్లో ఆనందంగా గడిపి సంతోషంగా ఉండడానికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మిత్రులతో మంచి సత్సంబంధాలు కలుగుతున్నాయి. అయితే ఎవరికైనా అప్పించినట్టయితే కాస్త జాగ్రత్త పడాల్సి వస్తుంది. గుడ్డిగా నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. వాహనాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. వాహనాలు అమ్మడంలో అయితేనేమి, కొనుక్కోవడం అయితేనేమి, అలాగే రిపేర్లు ఏదైనా ఉన్నప్పటికీ కూడా రిపేర్లు కూడా అయ్యి వాహనం పూర్తిగా అనుకూల ఫలితాన్ని ఇచ్చే విధంగా ముందుకు సాగుతుంది. అలాగే దూర ప్రాంతం నుంచి ఆ మనుషుల రాకపోకలు, వాళ్ళ నుంచి విలువైన సమాచారము, అలాగే కొన్ని విషయాలు వివాహం వరకు కూడా తీసుకెళ్ళి మంచి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే జూన్ 1వ తేదీ నుంచి వివాహానికి ఎవరైతే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా వివాహ విషయాలు స్థిరంగా రూపుదాల్చుతున్నాయి. ప్రేమ వివాహాలు కూడా అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. అలాగే తరచూ ఈ మాసంలో కొంత జలుబు తుమ్ములతో బాధపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే పెద్దవాళ్ళతో ఎదురేటువంటి సమస్యలు కూడా కొన్ని చూడాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు ఏదైనా మంచిగా చెప్తున్నప్పటికీ కూడా మీరే కాస్త ఆవేశంతో తొందరపడి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తప్పుపడడమో లేదా వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా మీరు ఇబ్బందులు కోరే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ పెద్దవాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి ప్రయత్నం చేసినట్టయితే మీకు కాస్త మీకు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో వాటికి సరైన మార్గం వాళ్ళ వల్ల లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. తదుపరి సింహం వాళ్ళకి కాస్త కంటి సమస్యలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. కంటి ఆపరేషన్ జరిగేటడం కానీ లేకపోతే కంటి అద్దాలు పెట్టుకోవడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. శిరోబాధలు ఎక్కువగా ఉన్నాయి, తలనొప్పి లాంటి సమస్యలు రావడం, తలనొప్పి వాళ్ళు కూడా మళ్ళీ అద్దాలు పెట్టుకుని రావాల్సి రావడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళకి మరింత ఎక్కువ తలనొప్పి రావడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం కొంత థైరాయిడ్ లెవెల్స్ పెరగడము, అధికంగా అవ్వడం లాంటివి కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం కూడా మంచిది. ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని ఆశ్రమంలో ఉన్న కారణంగా వివిధ రకాలుగా ప్రతి దాంట్లో కూడా ఏదో విధంగా సమస్యలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన శని 8లో ఉన్న శని తన 3వ చూపుతో దశమ భావాన్ని కూడా చూడడం వల్ల ఉద్యోగ విషయాల్లో ఆకస్మికమైనటువంటి విషయాలు చోటు చేసుకుంటాయి. బాగా ఉందనుకున్నటువంటి ఉద్యోగం సడన్గా ఇంకా మీరు వద్దు, ఈ ఉద్యోగంలో వద్దని చెప్పి చెప్పించుకోవడమో లేకపోతే అవమానాలు వెతుక్కోవడము. సింహం వాళ్ళు బొప్పాయి ఆకుకూరలు తీసుకోవడం మంచిది. అలాగే వీలైతే అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. మంచి ఆలోచనలు కూడా రాగలవు. తదుపరి కన్యారాశి. కన్యారాశికి వివాహం విషయంలో ఎప్పటి నుంచో కొన్ని చిన్న ఇబ్బందులు అనేవి గురవుతూ వస్తున్నారు. అది ఈ మాసంలో కాస్త ముందుకు తీసుకొని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విద్యుత్ విషయంలో కానీ వాహనాల విషయంలో కానీ జాగ్రత్త పడాల్సి వస్తుందన్నమాట. అంటే కరెంట్ షాకులు గురవడము, అలాగే విద్యుత్ వల్ల నష్టపోవడము, అది ఏదన్నా వాటర్ పడేసి దాంట్లో కరెంటు వాటిలో సామాన్లు మనం ఏలు పెట్టేసి అలా షాక్ గురే అవకాశాలు కూడా ఉన్నాయి. కాస్త జాగ్రత్త వహించండి విద్యుత్ ప్రమాదాల నుంచి బయటపడే వాళ్ళు. ముఖ్యంగా కరెంటు పనులు చేసేటువంటి వాళ్ళకి ఇంకా మీరు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అన్నమాట. స్తంభాలు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఇలాంటప్పుడు. అలాగే మీ యొక్క శరీర తత్వానికి నారింజ, ద్రాక్షను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఎక్కువగా మీరు యూరిన్ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ద్రాక్ష తీసుకోవడం వల్ల మీకు ఆ యూరిన్ నుంచి వచ్చేటువంటి ఇబ్బందులని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అధిక వేడి కారణంగా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. మీ నోటి మాట అయితే కాస్త నెమ్మదిగా మాట్లాడడం మంచిది. ఎందుకంటే ప్రతిదానికి మీరు ఎలా మాట్లాడుతున్నా కానీ ఎదుటి వాళ్ళకి ఇది ఫైట్ లాగానే అనిపిస్తుంది. ఆచితూచి మాట్లాడడం అనేది కాస్త మీరు ఈ మాసంలో చేయాల్సి వస్తుందన్నమాట. ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు కూడా మీరు తొందరపాటుతో తినడం వల్ల కూడా గొంతు కాలే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అష్టమంలో కుజురుండి నిత్యాన్ని చూస్తూ ఉంటారో వేడి వల్ల ఈ విద్యుత్ వల్ల
అగ్ని వల్ల ఇట్లాంటి వాటి వల్ల సంభవించేటువంటి విషయాలన్నిటి కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. సో నోటి స్నానం చూడడం వల్ల నోటికి కూడా అలాంటిది, మనం మాట్లాడేది ఇంటి వాళ్ళకు ఫైట్గా కనిపించడం, ఇలాంటివన్నీ కూడా వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాల నుంచి విలువైన సమాచారం అయితే అందుతుంది. దూర ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ మాసంలో అనుకూల ఫలితాలు వస్తున్నాయి. అంటే అన్నీ కూడా రెడీ ఎక్కువ చేస్తే ప్రయాణానికి సిద్ధమైపోవచ్చు అన్నమాట. అలాగే తీర్థయాత్రలను కూడా మంచి అనుకూలతలు ఏర్పడుతున్నాయి. వృత్తి వ్యాపార విషయాలు కూడా సజావుగానే సాగుతున్నాయి. వ్యాపారాల్లో మాత్రం కాస్త నీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏమైనా ఉన్నట్టయితే, ఐస్ క్రీములు కానీ పాలు కానీ ఇలాంటివి ఏదైనా చేస్తున్నట్టయితే కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత గృహాల విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఏంటంటే, అద్దె ఓనర్లు ఎవరైతే ఉంటారో, మనం కనుక అద్దె ఇంట్లో ఉన్నట్టయితే ఆ అద్దె ఓనర్లతో మనం కాస్త జాగ్రత్తగా నెమ్మదిగా మాట్లాడడం మంచిదన్నమాట. ఒకవేళ మనమే అద్దె ఓనర్లమైనట్టయితే, మన ఇంట్లో ఎవరన్నా ఉన్నట్టయితే, ఈ కోపతాపాల వల్ల మాట్లాడడం వల్ల అప్పటి నుంచే నమ్మకంగా అధిక మొత్తంలో అద్దె ఇస్తున్నటువంటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడము, లేక ఇవ్వాల్సిన అద్దె ఇవ్వకపోవడం వంటివి కూడా చూడాల్సి వస్తుంది. సో ఈ ఇంట్లో ఈ ఓనర్ల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, అంటే ఓనర్ తనే అయినా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదా ఓనర్ వల్ల తనైనా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ అద్దెల విషయంలోనూ ఇంటికి సంబంధించిన విషయాల విషయంలో వీటిలో జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి మాట్లాడడం నేర్చుకోవాలి. అలాగే సంతానం అటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలతగా ఏర్పడుతుంది. సంతానం లేని వాళ్ళకైతేనేమో ఉన్న వాళ్ళతో కూడా సరదాగా గడుపుతూ తీర్థయాత్రలతో, అలాగే పిక్నిక్లకి ఇలాంటి వాటికి వెళుతూ ఆనందంగా గడపడానికి కూడా అనుకూలంగా ఉంది. తదుపరి తులారాశి. ఆర్థిక లాభాలు, స్నేహితులతో ఆనందాలు, అలాగే ప్రయాణాలు లాభాలు, గృహాల్లో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు, కానీ ప్రయాణాల్లో చిన్న చిన్న అలసటలు అవి మాత్రమే ఉంటున్నాయి. శరీరానికైతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వీళ్ళకి కనపడడం లేదు, అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి విషయాలు మాత్రం చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక వారం తర్వాత మొదలయ్యేటువంటి ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు అవి ఒకటి అనుకుంటే ఒకటి జరగడం, అంటే ఇది అంత సజావుగా సాగుతుంది అనుకున్నటువంటిది ఏమో సజావుగా సాగకపోవడం, అసలు ఇది జరగదేమో అనుకున్నది ఇది జరగడం, అలా ట్విస్టులు ఉంటాయి అన్నమాట. వాటిని చూడాల్సి వస్తుంది. స్నేహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. అయితే అదే స్నేహితుల నుంచి చివరిలో ఏదైనా అవమానం కూడా ఎదుర్కోవాల్సి కూడా వస్తుందన్నమాట. తనే తప్పు చేసి నింద మీపై వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకా సంతానంతో కూడా ఎటువంటి ఇబ్బందులకు గురవడం లేదు. సంతానం పట్ల కూడా సంతానంతో ఉన్న ఆనందాన్ని కూడా పొందగలుగుతున్నారు. వాహనాన్ని కొనుక్కునేటప్పుడు మాత్రము ఈ మాసంలో కాస్త ఆగి తీసుకోవడం మంచిది. తులారాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 6, అదృష్ట దిక్కు ఆగ్నేయము, అనుకూల దైవము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రము ఈ మాసమే కాదు, ఈ ఏడాది వరకు, అంటే గురువు యొక్క సంచారం జూన్ 1వ తేదీకి ఎప్పుడైతే వస్తుందో, తండ్రి నుంచి వచ్చేటువంటి లాభాలు, వివిధ లాభాలు, అది ఆస్తి మూలకంగా కానివ్వండి, చిన్నపిల్లలైతే తండ్రి నుంచి వచ్చేటువంటి ధనంలో కానీ, ఆయన చూసుకునే ప్రేమలో కానీ, విద్యా విషయంగా కానీ, గృహాల విషయంగా కానీ, ఏ రకంగానైనా కానీ ఏ రకమైన ఆనందము, లాభము అన్నీ కూడా తండ్రి నుంచే వస్తున్నాయి అన్నమాట. అలాగే దేవుణ్ణి చిన్న కోరినా కూడా అనుకూల ఫలితాలు వస్తున్నాయి అన్నమాట. దైవ దర్శనాలు వెళ్ళడం వల్ల, తీర్థయాత్రలు చేయడం వల్ల కూడా మంచి ఆనందాన్ని, మంచి సంతోషాన్ని పొందగలుగుతున్నారు. వివిధ లాభాలు కూడా తండ్రి నుంచి, దైవం నుంచి పూర్తి సహకారం అందడం అనేది చాలా చాలా అనుకూలమైన సమయం. జూన్ 1న ఎప్పుడైతే గురువు కర్కాటకంలోకి ప్రవేశిస్తారో అప్పటి నుంచి ఇదంతా కూడా అనుకూలంగా సాగుతుంది. అలాగే చదువు విషయంలో కూడా స్టూడెంట్స్కి మంచి అనుకూలమైనటువంటి సమయం ఉన్నట్టు. ఇక రాబోయే ఏడాది వరకు కూడా మంచి మార్కులతోనూ చదువు పట్ల ధ్యాస పెట్టి ఉండడంలో కానీ అన్ని విధాల ప్రయోజనాలు కూడా అందుతాయి అన్నమాట. చదువుకోకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ చదువుకోవడానికి దారి అనేది దొరుకుతూ హాయిగా ఆనందంగా సాగిపోతారు. స్టూడెంట్స్ అయితే, పెద్దవాళ్ళు అయితే కాస్త ఈ నడుము నొప్పితో బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ ఏడాదంతా కూడా. వివాహ విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే చాలా చాలా అనుకూలం అండి. ఈ ప్రేమ వివాహాలకైతేనేమి,
ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ విషయంలో కూడా గురువు ఎప్పుడైతే లగ్నం మీదకి వస్తారో అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అనేది వస్తాయి. అంటే లగ్నాన్ని చూస్తారు కదా గురువు, కటకంలో ఉన్న గురువు తన 5వ చూపుతూ ఈ వృశ్చిక లగ్నాన్ని చూస్తారు కాబట్టి దానివల్ల అనమాట మంచి ఆలోచన కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో మంచి అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అయితే ఈ వివాహ విషయాలు ఏవైతే ఉన్నాయో వివాహ విషయంలో మాత్రం తీసుకునేటువంటి నిర్ణయము తొందరపాటుతో తీసుకోకుండా నెమ్మదితో తీసుకోవడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ఇలాగే ఇక వృశ్చిక రాశి వాళ్ళు కూడా చాలా ఆడుతూ పాడుతూ జలసాలకి గురవుతున్నారనమాట. ఇక్కడ ఎక్కువ స్నేహితులతో మొత్తం కూడా తిరుగుడు, ఆనందం, సంతోషాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. యవ్వనంతో ఉన్నటువంటి వాళ్ళైతే, చిన్నపిల్లలు అయితేనేమో హాయిగా తండ్రులతో కలిసి తీర్థయాత్రలకు ప్రయాణం ఇవన్నీ కూడా సాగుతున్నాయి. పెద్దవాళ్ళు అయితేనేమో ఆ పిల్లలతో ఆనందంగా గడుపుతూ ఆ మనవళ్ళతో కొడుకు కూతురుతోనూ. తదుపరి ధనుసు రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ శత్రువుల విషయంలోనూ ఆర్థిక పరంగా సమస్యలు అయితే కానొస్తున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తలు ఉండాలన్నమాట. ట్విస్టులు మీద ట్విస్టులు. ఒక అప్పు తీర్పింది అనగానే మళ్ళీ ఇంకొక అప్పు తీసుకోవడం, అనుకోకుండా తీసుకోవడం, ఒక రోగం నుంచి బయటపడ్డాము అనుకోగానే మళ్ళీ ఇంకొక రోగం రావడం, ఒక శత్రువుతో సమస్యను ఎదుర్కొంటున్నాము అతన్ని కన్విన్స్ చేసాము అనుకున్నా కానీ మరొకరు శత్రువుగా మారడం. సో వీటి మూలకంగా ఇబ్బందులకు గురి అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహాల విషయం ఏదైతే ఉందో, గృహంలో నుంచి ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారాలన్నప్పుడు అది ఆ పని నెరవేరకపోవడము, గృహం నిర్మించుకోవాలన్నా కాస్త ఆలస్యము, జాప్యము ఏర్పడడం. ఎందుకంటే అప్పటికీ ఆర్థిక పరిస్థితులు కూడా ఉన్న కారణంగా అది కాస్త ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు కొనుక్కోవాలన్నా కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. ఇక తల్లి నుంచి ఎదురైనటువంటి ఇబ్బందులు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. అయితే స్నేహితుల నుంచి మాత్రం మంచి లాభాలు పొందుతున్నారు. స్నేహితుల వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి సంతోషము, ఆలోచనలన్నీ కూడా స్నేహితుల వాళ్ళ నుంచి పొందగలుగుతున్నారు అనమాట. ప్రేమలు ఫలిస్తాయి, కానీ ఈ ప్రేమలు మాత్రం ఇప్పుడు వివాహం వరకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ప్రేమలో పడి వివాహాన్ని తీసుకెళ్ళాలి అనుకున్నా కానీ ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోండి. బంధుమిత్రుల దర్శనం కలుగుతుంది, దైవ దర్శనాలు కలుగుతాయి. దైవ దర్శనాలు కలుగుతున్నప్పటికీ కూడా మనసు మాత్రం కాస్త ఆందోళనతో నిండి ఉంటుంది. ప్రశాంతత ఏర్పడాలి అంటే హనుమాన్ దేవాలయానికి వెళ్ళి ధ్యానించుకోండి. శని 4లో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి కూడా మీరు బయటపడగలిగే అవకాశం ఉంటుందన్నమాట. తదుపరి మకర రాశి వాళ్ళకి మోకాలు నొప్పితో బాధపడుతున్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూన్ 1 నుంచి ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందిగా సాగుతూ ఉన్నది అనమాట. ఇంకొంత ఇబ్బందులకు గురయ్యి హెల్త్ డిసీజ్ అనేది ఎక్కువ పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ విషయాల్లో మాత్రం అనుకూలత ఏర్పడుతుంది. బంధువుల్లో వివాహాలు కానీ, బంధువుల నుంచి వచ్చేటువంటి ఆ శుభకార్యాలు అయితేనేమి, బంధువుల ద్వారా లాభాలు అనేక రకాలుగా ప్రయోజనాలు దారితీస్తున్నాయి అన్నమాట. స్నేహితుల వల్ల కూడా మంచి సహాయాలు, ధనము చేకూరుతున్నది. గృహోపకరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఫర్నిచర్ కానీ, చైర్స్ కానీ, సోఫాలు కానీ, డబుల్ కట్లు కానీ ఇలాంటివన్నీ కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఉన్నాయో టీవీ, ఫ్రిడ్జ్ ఇలాంటివంటివి కూడా అనుకూలంగా కొనుక్కోవడానికి సరైన ధనం కూడా చేతికి అందుతుంది అన్నమాట. అలాగే శత్రువుల విషయంలో మాత్రం వచ్చేసరికి శత్రువులు ఏదైనా చేయాలి అనుకుని చారుమాటన చేస్తూ మీ యొక్క కార్యాలకు ఇబ్బంది కలిగిస్తూ మీ లాభాలకు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవి ఏమాత్రం కూడా మీకు ఇబ్బంది కలిగించేలా ఉండవు. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నదో సంతానం లేనటువంటి వాళ్ళకి ఈ టెస్ట్ ట్యూబ్ కానీ ఇలాంటి వాటికి ప్రయత్నం చేయడానికైతే మాత్రం ఇక్కడ నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీకు సంతానం లేకపోయినట్టయితే ఈ ప్రయత్నాలు అనేవి మీరు గట్టిగా చేయగలిగితే మీరు సత్ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. తదుపరి కుంభరాశికి నోటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. దంత సమస్యలు అయితే మీ నోటి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఆహారం తీసుకునేటప్పుడు మంట కానీ, నొప్పి కానీ, అలాగే గొంతు నొప్పి రావడం కానీ ఇలా ఈ విధంగా నేను ఆహారాన్ని తీసుకోవడానికి ఏర్పడేటువంటి సమస్యలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే కొంత కంటి సమస్యలు కూడా గురవుతున్నారు. అధిక వేడి కారణంగా వచ్చేటువంటి కడుపు నొప్పి అయితేనేమి, విరేచనాలు అయితేనేమి అన్నీ కూడా ఉంటున్నాయి. మీ యొక్క ఆరోగ్య పరిస్థితి మీరు ఎక్కువగా మజ్జిగని వాటిని వాడడం మొదలుపెట్టండి. ఎక్కువ చల్లని పదార్థాలు మీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్నిటికి ప్రయోజనం చేకూరినప్పటికీ కూడా
కొన్ని ఇన్ఫెక్షన్లకి వాటికి ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి అధిక ఐస్ ఉన్నటువంటి వాటిని తీసుకోకుండా మిగిలినవి కాస్త చల్లగా ఉండాలి, అలా అని అవి ఐస్తో కూడి ఉండకుండా ఉన్నట్టు తీసుకోవడం వల్ల మీరు బ్యాలెన్స్ అనేది చేయగలుగుతారు అన్నమాట. అలాగే స్నేహితుల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ మాటలు విని అనవసరంగా లేనిపోనివన్నీ కూడా నెత్తం పెట్టుకొని ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి స్నేహితుల విషయంలో వాళ్ళు చెప్పే మాటలని ఎక్కువగా మనసులో తీసుకొని మీరు ఇబ్బంది పడకండి. బంధువుల రాకపోకలు జరుగుతుంటాయి గృహంలో. బంధువుల నుంచి విలువైన సమాచారం ఉంటుంది. బంధువుల ద్వారా ఆనందంగా గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి మంచి వార్తలు అంటూ ఉంటాయి. వాళ్ళ నుంచి సహకారం కూడా అంటూ ఉంటుంది అన్నమాట. అన్నదమ్ముల విషయంలో మాత్రం పోట్లాటలు సాగుతూ ఉంటుంటాయి. ఈ ముఖ్యంగా తమ్ముడు, అన్న, అక్క, చెల్లి విషయంలో పెద్దగా లేకపోవచ్చు, కానీ ఈ అన్న తమ్ముడు విషయంలో మాత్రం తరచు గొడవలకి దిగే అవకాశాలు ఉంటాయి. నాకంటే నేను ఎక్కువ చూస్తున్నారంటే ఈ చిన్నపిల్లల కనుక అయితే పోట్లాడుకోవడం, ఎందుకంటే నిన్ను బాగా చూస్తున్నారు, నన్ను బాగా చూడలేదని అమ్మ నాన్న మీద గొడవ పడడం, ఇలాంటి వాటికి జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒకవేళ పెద్దవాళ్ళు అయినట్టయితే ఆస్తుల కోసం గొడవ పడటము, నాకే రావాలని అని చెప్పేసి అనుకోవడం, లాంటివి కూడా మాటల వల్ల కూడా ఆస్తుల విషయంగా కాకపోయినా నన్ను మాట అన్నావు, నిన్నే మాట అన్నావు అనేసి మాటల వల్ల కూడా యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు సోదరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చూసి అడుగు వేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి వివాహం విషయంలో మాత్రం అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు అన్నమాట. వివాహం అనేది దగ్గరకు వచ్చి ఆగిపోవడము, లేదా ఆలస్యం అయిపోవడము, లేదా నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని ఇబ్బందులకు గురవుతుంటారు. అలాగే ముఖ్యంగా పెద్దవాళ్ళ విషయంలో కూడా ఇబ్బందులకు గురవుతుంటారు. పెద్దవాళ్ళ కారణంగా వివాహాలు ఒకటి అనుకుంటే వాళ్ళు ఇంకోటి చేయడం, ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయడం, లేదా ఏజ్ డిఫరెన్స్ ఉన్నటువంటి సంబంధాలు తీసుకుని రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ విషయంలో మీరు కాస్త ఆగి, ఒక విధంగా చెప్పాలంటే మీరు దాని వివాహాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఇక సంతానమైన విషయాలకు మాత్రం అనుకూలంగానే ఉంది. సంతానం లేని వాళ్ళకైతే, ఉన్న వాళ్ళతో కూడా ఆనందంగా గడపడానికి అయితే, తీర్థయాత్రలకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య పట్ల మాత్రం జాగ్రత్త వహించండి. ఎందుకంటే శని లగ్నంలో ఉన్నారు కదా, అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్య విషయంలో పెద్దవాళ్ళు కనుక అయితే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. వెన్నెముకల్లో ఏర్పడేటువంటి డిస్కులు, ఎముకలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు అధికంగా బరువు మోయడం కానీ, ఎక్కువగా వాకింగ్ చేయడం కానీ ఇలాంటివి చేయకపోవడం మంచిదన్నమాట. వీళ్ళంతవరకు వాళ్ళు అలా అని చెప్పేసి బెడ్ రెస్ట్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. కాస్త వాకింగ్ చేయాలి, ఎక్కువగా చేయకూడదు. ఇలా బ్యాలెన్సింగ్గా చేసుకోవడం వల్ల బయటపడగలుగుతారు. లేదంటే అధిక నొప్పితో ఇబ్బంది పడే అవకాశం అయితే ఈ మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. ఇక ఈ మాసం చివరిలో ఒక శుభవార్తనే వింటారు అన్నమాట. ఎప్పటి నుంచో నెరవేరినటువంటి ఏదైతే ఒక కోరిక ఉంటుందో ఆ కోరిక అనే దానికి వాళ్ళ మాట ద్వారా వినగలుగుతారు. మీరు మీనరాశి వాళ్ళు ఇటువంటి సమస్యలు, ఈ పెద్దవాళ్ళ నుంచి ఎదురయ్యేటువంటి సమస్యలు అయితేనేమి, వివాహాల విషయంలో అయితేనేమి, ఆరోగ్యపరంగా కానీ ఇలాంటి ఇబ్బందులు మీరు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారని మీకు అనిపించినట్టయితే మీకు మార్గాలు రెండు ఉన్నాయి. ఒకటి హనుమంతుడి యొక్క స్మరణ. హనుమంతుడిని ధ్యానించుకున్నట్టయితే ఈ శని నుంచి, లగ్నం మీద ఉన్నటువంటి శని నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక మార్గం ఏదైనా ఉందంటే శివాలయానికి వెళ్ళండి, అభిషేకం చేయండి శివుడికి, శివుడిని భక్తితో స్మరించుకోండి. ఈ శివుడు కానీ హనుమంతుడు కానీ వీరిని పూజించడం వల్ల ఈ శని నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. అలాగే హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా ఎవరన్నా, వాళ్ళకి సహాయం చేయండి. పెద్దవాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకుండా పెద్దవాళ్ళకి నచ్చ చెప్పుకునే విషయంగా కూడా మీరు తెలివిగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ వల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పేది విన్నా ఇబ్బంది పడతాం. అలాగని చెప్పేసి వాళ్ళతో ఫైట్ చేయడం కూడా కష్టం. కాబట్టి వాళ్ళు మీరు బ్యాలెన్స్డ్గా సందర్భాన్ని బట్టి వాళ్ళు మీరు అదుపులో ఉంచుకుంటూ వాళ్ళు చెప్పేది వినకుండానే వింటామన్నట్టుగా తీసుకోకపోవడం, వాయిదా వేసుకోవడం వల్ల మీరు ఈ వివాహ విషయాల్లో ముఖ్యంగా బయటపడగలుగుతారు అన్నమాట. అదండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.